రెండో అబద్ధం ఏంటని చెప్తాను. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు అంత శాలరీ వచ్చింది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు అంత శాలరీ వస్తుంది. ఇదొక అబద్ధం. ఎలా అబద్ధం అంటే, హార్డ్ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, జాబ్ మనీ వస్తుందా? మా ఇంటి ఎదురుగా ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉదయం 9-9:30 వర్క్ మొదలు పెడతారు. తట్ట పెట్టుకొని ఇసుకను మోస్తా, సిమెంట్ మోస్తా, చాలా సాయంత్రం ఎండలో పడి చాలా చాలా కష్టపడుతుంటారు. సాయంత్రం అయ్యేసరికి వాడికి ఎంత వస్తుంది ఇన్కము? హార్డ్ వర్క్ చేస్తున్నాడు కదా, ఎంత వస్తుంది ఇన్కము? వస్తే 1000, నాకు తెలియదు కరెక్ట్ వాడికి ఎంత వస్తుంది, 1000-1500 వస్తుందేమో. కానీ హార్డ్ వర్క్ తగ్గట్టు ఇన్కమ్ ఎందుకు వస్తుంది? ఆ మధ్య నేను పవన్ కళ్యాణ్ ఏదో ఒక చిన్న క్లిప్ చూశాను. ఆయన రోజుకు 2 కోట్లు సంపాదిస్తాడు. అంటే ఎలా? హార్డ్ వర్క్ చేస్తున్నాడా? చక్కగా వ్యానిటీ వ్యాన్లో కూర్చుంటాడు, ఎవడో వచ్చి ఇట్లా మేకప్ వేస్తాడు, డైలాగ్ రైటర్ వచ్చి సార్ మీ డైలాగ్ ఇదని చెప్తాడు. ఆడేమో డైలాగ్ ఇదని చెప్తుంటాడు, ఈడ మేకప్ వేసేవాడు మేకప్ వేస్తాడు, హెయిర్ స్టైల్ చేసేవాడు హెయిర్ స్టైల్ చేస్తుంటాడు. వ్యానిటీ బస్ దిగిన తర్వాత వెళ్ళి కెమెరా ముందు కెమెరా స్టార్ట్ అంటాడు, ఆ డైలాగ్ చెప్పేస్తాడు, అయిపోద్ది, మళ్ళీ వచ్చి వ్యానిటీ వ్యాన్లో కూర్చుంటాడు. ఇది హార్డ్ వర్కా? ఆయనకు రోజుకు 2 కోట్లు అంట. ఇక్కడ ఉదయం సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేస్తే 2000 కూడా రాదు. సో ఇదొక అబద్ధం. హార్డ్ వర్క్కి మనీకి సంబంధం లేదు. అసలు హార్డ్ వర్క్కి మనీకి సంబంధం లేదు. కానీ హార్డ్ వర్క్ కాకుండా మనీ ఎలా వస్తుంది? నేను చెప్పాను కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెట్లో ఒక 1 crore ప్రాబ్లం ఉందనుకో, ఆ 1 crore ప్రాబ్లం సాల్వ్ చేస్తే నీకు 1 crore వస్తుంది. అట్లా కాకుండా జెఫ్ బెజోస్ అమెజాన్ క్రియేటర్ ఉన్నాడు కదా, ఆయన నెట్వర్క్ అంతా మీకు తెలుసా? దాదాపు 127 బిలియన్స్. అంటే ఆయన ఎంత ప్రాబ్లం సాల్వ్ చేశాడు? $100 బిలియన్ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అంటే ప్రాబ్లం సాల్వ్ చేయటం వల్ల నీకు మనీ వస్తుంది. ప్రాబ్లం ఎంత స్మాల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే స్మాల్ మనీ వస్తుంది, బిగ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే బిగ్ మనీ వస్తుంది. సో 2 అబద్ధాలు ఏంటంటే, జాబ్ ఈజ్ ఈక్వల్ టు మనీ కాదు, మనీ అంటే ప్రాబ్లం సాల్వింగ్. రెండోది ఏంటంటే, హార్డ్ వర్క్ చేస్తే డబ్బు వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తే డబ్బు రాదు, శరీరం గుల్లైపోతుంది. ప్రాబ్లం సాల్వ్ చేస్తే రెండింటికి ప్రాబ్లం సాల్వింగ్ బేసికల్గా. 2 అబద్ధాలు చెప్పాను కదా, 2 నిజాలు చెప్పేశాను కదా.